నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. ప్రపంచంలో ఈ యాప్ తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ఆకర్షిస్తున్నటువంటి యాప్ ఇది. మరి ఈ యాప్ను చూసుకున్నట్లయితే ఈ యాప్ వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి అని చెప్పి మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. మరి ఈ యాప్ను చూసుకున్నట్లయితే చాలా దేశాలు దీన్ని బ్యాన్ చేస్తున్నాయి. అలాగే మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు దీన్ని బ్యాన్ చేస్తున్నాయి. చాలామంది దీన్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి తమ వాదన వినిపిస్తున్నారు. అలాగే ఈరోజు టిక్ టాక్ బ్యాన్ చేయాలి అన్న వాదనను వినిపిస్తున్నారు. మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కంటే సాయన్న గారు, అలాగే మేడ్చల్ జిల్లా NSY కోఆర్డినేటర్ బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ గారు, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ కమిషన్ తెలంగాణ ఏపీ ఇరు రాష్ట్రాల అధ్యక్షులు MS అఖిల్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి టిక్ టాక్ ఎందుకు బ్యాన్ చేయాలో వారి మాటల్లోనే వారి అభిప్రాయాలను మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సాయన గారు. ముందుగా అసలు టిక్ టాక్ అనేది యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతోమంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలామందిని ఆకర్షిస్తోంది. చాలామంది వాళ్ళ టాలెంట్ని ఈ యొక్క యాప్ ద్వారా బహిర్గతం చేస్తున్నారు. అలాగే ఎంతో మెసేజ్లు కూడా ఇస్తున్నారు. చాలామంది మెసేజ్లు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎందుకని ఇది అనర్థదాయకం, ఎందుకు దీనివల్ల ఎటువంటి నష్టం సంభవిస్తోంది అంటారు టిక్ టాక్ వల్ల? అంటే ప్రధానంగా మనం ఇక్కడ రెండు గమనించవచ్చు సార్. విషయం ఏంటంటే ఇది చైనా దేశానికి సంబంధించినటువంటి యాప్. దీని ద్వారా వస్తున్నటువంటి ఇన్కమ్, దానికి సంబంధించినటువంటి ఆదాయ వనరు అంటే ఆదాయం అంతా కూడా చైనా దేశానికి వెళుతున్నది అనేది సత్యం. కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి యాప్స్ని మనం వాడుకోవడం ద్వారా మన ఆదాయం అంతా కూడా మన దేశానికి, మన దేశ ప్రజలకు చెందే అవకాశం ఉంది. కాబట్టి టిక్ టాక్ ప్లేస్లో మరొక యాప్ను క్రియేట్ చేసి కనిపెట్టి మనం మన దేశ యాప్ని వాడుకోవడం వల్ల ఇవాళ చైనా చేస్తున్నటువంటి అనేక కుట్రలకు మన దేశం బలి కానటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా రెండవది ఏంటంటే మనం సినిమాలు తీసినప్పుడు అక్కడ సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. ఏది అశ్లీలతకు సంబంధించిన చిత్రం, ఏది అశ్లీలతకు సంబంధించినటువంటి అంశం ఉందో దాన్ని అక్కడ సెన్సార్ చేసి మన ప్రజలకు కావాల్సిన అంశాన్ని మాత్రమే మనం అక్కడ చూపించడానికి వీలు కలిగే విధంగా మనం సెన్సార్ బోర్డును ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ ఈ టిక్ టాక్లో అలా లేదే. అసలు భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అదేవిధంగా చాలామంది ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాన్ని మానుకొని టిక్ టాక్లలో రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా యూత్, మైనర్ బాలికలు, మైనర్ బాలులు, అసలు వాళ్ళకు వయసుకు, ఆ మాటలకు, వయసుకు, ఆ టిక్ టాక్కు అసలు సంబంధం లేని విధంగా వీళ్ళు ఆ టిక్ టాక్లలో అనేక ప్రోగ్రామ్స్ పెట్టడం అనేది నిజంగా మన భారతదేశానికి, అది మన భారతదేశ పౌరులకు చాలా ఇబ్బందికరమైన విషయం అనేది నా అభిప్రాయం సార్. ప్రేమ్ కుమార్ గారు, ఇక్కడ మన సాయన్ గారు ఏమంటున్నారంటే ఇది ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే ఒక చైనా తయారు చేసినటువంటి యాప్, దీనివల్ల ఆదాయం మొత్తం చైనాకే వెళుతోంది తప్ప మనకు లాభం లేదు. మన ఇండియాలో ఇటువంటి యాప్ను తయారు చేస్తే బాగుంటుందని. కానీ ఈ యాప్ వల్ల జరుగుతున్న అనర్థాలకు ఇండియాలో తయారు చేసినప్పటికీ కూడా ఆదాయం ఇండియాకు వచ్చినప్పుడు కూడా దీనివల్ల ఉన్న అనర్థాల వల్ల ఇండియాలో తయారు చేసిన మరొక యాప్ వల్ల నష్టం లేదంటారా? ఖచ్చితంగా నష్టం అనేది ఉంటుంది. అయితే మేము ఒకటి మీకు క్లియర్గా మేము కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. కంటికి కనపడకుండా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా అయితే కంటికి కనిపిస్తూ యువత సమయాన్ని వృధా చేస్తూ యువతని పెడదోవ పెడుతుంది మరో మహమ్మారి ఏదైతే ఉందో అది టిక్ టాక్. చైనాకి సంబంధించిన యాప్ టిక్ టాక్ యాప్. మీరు అన్నారు అంటే స్వదేశీ యాప్లు వచ్చినా కానీ ఆదాయం ఏ విధంగా వస్తుంది అంటే ఆదాయం వచ్చినప్పటికీ యువత పెడదావ పోదా అని చెప్పేసి మీరు ఒకటి అడిగారు. అయితే ఏంటంటే అక్కడ ఒకటి చైనాకి సంబంధించినటువంటి ఈ టిక్ టాక్ యాప్ CEO గారే, కెవిన్ మేయర్ గారే ఒకటి అన్నారు. ఏంది అని అంటే ఇది పనిపాట లేనోళ్ళ కోసం నేను చేయడం జరిగింది. సో పనిపాట లేనోళ్ళ కోసం నేను చేసినప్పుడు ఇండియాలోనే ఇంతమంది పనిపాట లేనోళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఎగతాళిగా మన దేశం పైన మాట్లాడినటువంటి అంశం మనం మీడియా ముఖంగానే, ప్రపంచ మీడియా ముఖంగానే చూసినాం అనమాట. అయితే వీళ్ళు ఏ విధంగా ఆదాయం పొందుతున్నారు అంటే ఎట్లా వీళ్ళు ఆదాయం పొందుతున్నారు అని అంటే కెవిన్ మేయర్ అనే ఆయన బైట్ డాన్స్ అనే ఒక కంపెనీకి సంబంధించినటువంటి CEO జహాంగ్ యమ్మింగ్ గారు
వాళ్ళతో ఒప్పందానికి తీసుకొని 2012 నుంచి వాళ్ళు స్ట్రగుల్ చేస్తే 2017లో వీళ్ళు సక్సెస్ అయినారనమాట. సో ఎట్ ఏ టైం 1.5 బిలియన్ డౌన్లోడ్స్ చేసేంత కెపాసిటీ టిక్టాక్ యాప్కి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 500 బిలియన్ యూజర్స్ ఉన్నారు, యాక్టివ్ యూజర్స్. అంటే వాళ్ళ హెవీ ట్రాఫిక్ కూడా ఉంటుంది అనమాట అందులో. సో ఇప్పుడు ఇంత ట్రాఫిక్ జరిగినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదాయం వస్తుంది కదా. అది ఏ విధంగా వస్తుంది అంటే వాళ్ళు న్యూస్ ఫీడ్ చేసినప్పుడు, అంటే న్యూస్ ఫీడ్ ఇన్ ద సెన్స్ ఇట్లా టిక్టాక్ ఒకటి వీడియో పైకి పోతుంది మళ్ళీ కిందికి వస్తుంది. అంటే మనం వీడియో చూడాల్సిన దాన్ని బట్టి ఇంకా వాళ్ళు యూజ్ చేస్తారు. న్యూస్ ఫీడ్ ద్వారా లైక్స్ ద్వారా వాళ్ళు పర్ యానం $1.75 బిలియన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి నాన్జింగ్ మార్కెటింగ్ కంపెనీ, అంటే చైనాకి సంబంధించిన మార్కెటింగ్ కంపెనీయే చెప్పడం జరిగింది అనమాట. సో ఇంట్లో ఓన్లీ వీళ్ళకి ఇంత ఆదాయం వస్తుంది కదా. అదే స్వదేశీ యాప్ వస్తే, స్వదేశీ యాప్ ఏ విధంగా వస్తుంది అని అంటే ఇందులో కొన్ని ఇవి కూడా ఉన్నాయి. మీరు చూడండి, కమ్యూనల్ అబ్యూస్ కానీ, రిలీజనల్ అబ్యూస్ కానీ, మళ్ళీ లేకున్నా అని ఏమంటారు యానిమల్ అబ్యూస్, పార్టీల పరంగా కూడా చాలా, పార్టీల పరంగా, మతపరంగా, పార్టీల పరంగా కానీ, మళ్ళీ అంతేకాకుండా యానిమల్ అబ్యూస్, పిల్లికి ఊరేసి వీడియోలు తీస్తారు లైక్స్ అండ్ వ్యూస్ కోసం. గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా, వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసులలో అంటే వాళ్ళని సస్పెండ్ చేసిన సందర్భాలు చాలా మనం టీవీలో చూసిన రోజులు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, ఇంతమంది యూజ్ చేయడం వల్ల కోట్లాది రూపాయలు, అంటే కొన్ని లక్షల కోట్లు సంవత్సరానికి, అంటే మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల ఆదాయం వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఇట్లాంటి కరోనాలు అంటే ఇండైరెక్ట్ గా ఇదైతే చైనా వాళ్ళు మన ప్రపంచవ్యాప్తంగా 3rd వరల్డ్ వార్ మన పైన చేస్తున్నారు కరోనా అనే ఒక మహమ్మారితో. సో ఇట్లాంటి అంటే ఈ విధంగా ప్రపంచాన్ని గడగడిస్తున్న అటువంటి వాళ్ళకి వాళ్ళ ఆర్థిక వ్యవస్థని మనం బలోపేతం చేస్తున్నాము. వాళ్ళ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తే ఇట్లాంటి కరోనాలు ముందు మరెన్నో వస్తాయి. దీంట్లో ఖచ్చితంగా టిక్టాక్ యాప్ పై చట్టసభల్లో చర్చించాల్సిన అంశమే అని చెప్పేసి నేను అంటున్నాను. రైట్ అఖిల్ గారు, మీతో మళ్ళీ వస్తానండి నేను. అయితే ఇప్పుడు ఏదైతే మనం ఒక టిక్టాక్ మీదనే మనం దృష్టి పెడుతున్నాం, మనకి ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ట్విట్టర్ ఉంది, అలాగే ఈ టిక్టాక్ లాంటి యాప్లు ఇంకా చాలా, హలో యాప్ ఉంది, ఇంకా చాలా యాప్లు ఉన్నాయి కదా. ఒక టిక్టాక్ను ఒక్కదాన్నే బ్యాన్ చేయడం వల్ల ఏదైతే యువత పెడద్వార పడుతున్నారో అని అనుకుంటున్నామో మిగతా మార్గాలు కూడా ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటంటారు? ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ కమిషన్ నుంచి మేము ఒక టిక్టాక్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే టిక్టాక్ అనేది ప్రతి ఒక్కరికి అది ఒక పనిలాగా అయిపోయింది. పని లేకున్నా పని సృష్టించుకొని వాడు దాని మీదనే మొత్తం దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు ఈ COVID-19లో ఎంతోమంది స్టూడెంట్స్ దీనిపైననే అడిక్ట్ అయిపోయారు. ఒక అడిక్ట్ లాగా అయిపోయింది వాళ్ళకి, ఒక వ్యసన బానిసలాగా అయిపోయారు వాళ్ళు. అయిపోయి దాని మీదనే వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళకి ఎన్నో వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచిస్తలేరు. ఈరోజు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా వాళ్ళ బ్యాక్లాగ్స్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళ పెండింగ్ ఉన్న సిలబస్లు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఇడ్చుకొని వాళ్ళు అదే పనిగా టిక్టాక్ను ఒకటి ఇది చేసుకుంటా వాళ్ళు దాని మీదనే ఇది చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లలో కూడా స్పెషల్గా వాళ్ళు దీనిపైన టిక్టాక్లు చేయడము, ఆ టిక్టాక్ ప్రోగ్రాంలు పెట్టి లైవ్లు చేసుకోవడం కోసము వాళ్ళు ఏమంటే ఒక స్టార్ అయిదామని చెప్పి చూస్తున్నారు. ఈ టిక్టాక్ ద్వారా వాళ్ళు స్టార్ కాకుండా వాళ్ళు చేసే పని మంచి పని, ఒక సమాజానికి ఒక 4 మంచి పనులు చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక స్టార్ లాగా వాళ్ళు సమాజంలో ఇదవుతారు. వాళ్ళు ఇప్పుడు అమ్మా నాన్న కూడా చాలా భవిష్యత్తు కోసం వాళ్ళ కోసం ఎన్నో కళలు కానీ వాళ్ళకి ఫీజులు కట్టి కాలేజీలకు పంపించి ఇది చేస్తుంటే వాళ్ళు వీటిని అంతా పక్కకు పెట్టేసి దాని మీద ఒక టిక్టాక్ని చేసుకుంటేనే వాళ్ళు దానిపైన సందర్భం అంతా టైం అంతా ఇదవుతుంది, ఎడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు రాకపోతే కూడా చాలా బాధపడిపోతున్నారు. అంటే వాళ్ళు నాకు అరే టిక్టాక్ నాకు లైక్స్ ఎందుకు ఇవ్వట్లేదు, వ్యూస్ ఎందుకు ఇవ్వక, అంటే కామెడీ చేస్తానంటే లైక్స్ అండ్ వ్యూస్ వస్తాయని. అంటే మనం లాస్ట్ 1 yearలో చూసుకుంటే 2786 డెత్స్ అయినాయి టిక్టాక్ చేస్తూ. అంటే లైక్స్ రావాలని, వ్యూస్ రావాలని చెప్పేసి వాళ్ళు ఇది చేసినప్పుడు, అంటే స్టంట్లు చేయడం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే దీన్ని ఖచ్చితంగా, అంటే మేము ఆల్రెడీ ఈమెయిల్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా PMO ఆఫీస్కి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీన్ని మళ్ళీ అంటే చట్టసభల్లో చర్చించాల్సిన అంశం, చట్టసభల్లో చర్చించి, అంటే ఇది ఒక సమస్య, దీని గురించి కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో సమస్యలు లేవనెత్తాల. ఎందుకనంటే
ఆర్థిక వ్యవస్థని మనం బలోపేతం చేస్తున్నాం. అంతేకాకుండా మన దేశపు యువత పెడదవ పడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు కమ్యూనల్గా మెయిన్గా అంటే అలా చాలా వరకు చూసుకుంటే నీ కమ్యూనిస్ట్ అంటే నీ కమ్యూనిటీ ఎంత, నా కమ్యూనిటీ ఎంత, అంటే నీ మతం ఎంత, నా మతం ఎంత, నీ పార్టీ ఎంత, నా పార్టీ ఎంత, అంటే మాటల యుద్ధానికి దీనికి వాయిస్ ఎట్లుంటుంది అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఏదైనా వేసుకోవచ్చు, వీడియో ముందు వేరేది ప్లే అవుతుంది. సో ఇట్లా కొన్ని సైబర్ క్రైమ్ అనే అంటే యుఎన్ఈఓలో యుఎస్ఏ గవర్నమెంట్ టిక్ టాక్ బ్యాన్ చేయాలని ఆల్రెడీ పెట్టింది. ఎందుకు ఇప్పుడు మన దేశంలో కూడా చాలా మద్రాసును తీసుకోండి, మద్రాసు హైకోర్టు కూడా దీని విషయంలో ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయాలి అని మాత్రం ప్రతిపాదించింది. మద్రాసు హైకోర్టు ప్రతిపాదించింది. మన దేశంలో మద్రాసు హైకోర్టు ఎందుకు ప్రతిపాదించింది అని అంటే రేణు మాథుర్ గారు సోషల్ యాక్టివిటీస్ట్ మళ్ళీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే యోగినాదిత్య గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వర్ష మధుకర్ అని చెప్పేసి అడ్వకేట్ గారు వీళ్ళు వెళ్ళి పిల్లేయడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళే మీడియా ముఖంగా బయటికి వచ్చి చెప్పడం జరిగింది, మా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పిల్లలే పోర్నోగ్రఫీకి అలవాటు అయినారు టిక్ టాక్ ద్వారా అని చెప్పేసి వాళ్ళు మీడియా ముఖంగా పెద్ద పెద్ద సోషల్ యాక్టివిటీస్లో చెప్పినారు. దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి అయితే ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో వేసినప్పుడు అక్కడ నుంచి దాన్ని మద్రాస్ హైకోర్టుకి వేసినారు. మద్రాస్ హైకోర్టులో తీర్పు చెప్పారు. అప్పుడు 1 వీక్ ఓన్లీ బ్యాన్ చేశారు. దాన్ని మళ్ళీ దానికి సంబంధించిన కొన్ని పాన్కి సంబంధించిన అన్ని తీసేసి మళ్ళీ 1 వీక్ తర్వాత యథావిధిగా ప్లే స్టోర్లో వాళ్ళు చలామణి చేశారు. మళ్ళీ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే కొత్త మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు టిక్ టాక్ యాప్. కానీ ఆ వారం మాత్రం ఎందుకు ఆపిరు అని అంటే ఇది కోర్టు పరిధిలో ఉంది, ఇది వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఈ వారం వరకు దాన్ని ప్లే స్టోర్లో కనబడనీయలేదు అనమాట. అయితే అఖిల్ గారు చాలా మందికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకుంటున్నారు, తమ టాలెంట్ చూపించుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం పబ్లిక్ మేము చూపించడానికి. అలాగే చాలామంది అవకాశాలు కూడా పొందుతున్నారు దీని ద్వారా, చాలామంది అవకాశం ఆదాయం కూడా వస్తుందంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అది వాస్తవం ఏమంటా అండి, ఇట్లా దీన్ని చేసుకుంటా వాళ్ళు ఒక క్రైమ్ని కొత్త క్రైమ్ లాగా వాళ్ళు ఇదవుతుంది. దానికోసం మొన్న మీరు రీసెంట్గా టిక్టాక్లో మేము చూసాము, ఒక ఇద్దరు కుక్కని దాన్ని ఇట్లా ఇసిరి దాన్ని ఒక రివర్లో పడేశారు. దాన్ని రివర్లో పడేసి పాపం బయటికి వద్దామని చూస్తాడో దాన్ని రాళ్ళు కొట్టుకుంటా దాన్ని ఒక టిక్ టాక్ చేయడము, ఇట్లా కొత్త కొత్త క్రైమ్ని సృష్టించడము. ప్లస్ ఇంకోటి వచ్చేసి దీనిలో పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మొత్తము దీని మీదనే వాళ్ళు దృష్టి పెట్టి పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ టైం అంతా దీని మీదనే వాళ్ళు ఇవ్వడము. ప్లస్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని మేము మా ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి కూడా మేము లీగల్ సెల్ టీమ్తో కూడా దీని గురించి మేము డిస్కస్ చేస్తున్నాం. మేము త్వరగానే దీనిపైన మేము రాష్ట్ర గవర్నర్ ఇరు రాష్ట్రాల ఏపీ మరి తెలంగాణ ఇరు రాష్ట్రాల గవర్నర్కి మేము దీనిపైన ఒక అప్పీల్ ఇస్తున్నాము. ప్లస్ ఇంకోటి వచ్చేసి అవసరమైతే దీన్ని మేము సుప్రీంకోర్టు ద్వారా కూడా మేము మా టీం తోటి మేము తీసుకొని వెళ్ళాలని చెప్పి చూస్తున్నాము. ఎందుకంటే దీంతో యూత్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఇది చేయాలని చెప్పేసి మేము చూస్తున్నాము. ఎందుకంటే యూత్ అంతా కంప్లీట్ వాళ్ళ టైం అంతా కేటాయిస్తున్నారు దీనిపైననే. అదే వాళ్ళ టైము ఈ యూట్యూబ్ దీనిపైన టిక్ టాక్ పైన కేటాయించే బదులు ఆ కొత్త ఆలోచనలతోటి మన సమాజానికి ఏదైనా కొత్త ఆలోచనలు ఇవ్వచ్చు. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ కరోనా వైరస్ వల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతినింది. ఆ దెబ్బతిన్న పరిస్థితుల నుంచి మనము ఎలా పొంచుకోగలుగుతాము అని ఒక స్మార్ట్లీ ఐడియాస్ తోటి యూత్ మన కొత్త వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చేస్తుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ అదే COVID-19లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా యూత్ దీనిపైన మన చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ అవేర్నెస్ ఈ COVID-19 పైన కూడా ఇచ్చి వాళ్ళని కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తుంటే ఒక వాలంటీర్ లాగా ఒక చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము దీన్ని ఖండిస్తాం. అయితే సాయన గారు ఇక్కడ ఎక్కడంటే ఇప్పుడు కేవలం చిన్నపిల్లలే కాదు, చిన్నపిల్లల్ని ప్రోత్సహిస్తూ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క టిక్ టాక్, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి మరి ఈ టిక్ టాక్ని చేస్తున్నారు. మరి ఎక్కడ స్వీయ నియంత్రణ అది చెప్పాల్సిన ఇంట్లో జనరల్గా ఏంటంటే ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే చెప్పాల్సిన పెద్దలే పిల్లలని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంతవరకు ఇది సమంజసం? యాక్చువల్లీ ఏ యాప్ అయినా సరే ఓ సందర్భాన్ని బట్టి అది క్రియేట్ చేయబడుతుంది. అది టిక్ టాక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అదే మీరు ఇప్పుడు కేరళ గవర్నమెంట్ కానీ అక్కడ పోలీసులు కానీ దాన్ని మంచి కోసం అంటే హెల్మెట్ ఎలా ధరించాలి, సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, లేకపోతే డంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయనే దాని మీద కూడా వాళ్ళు కేరళ పోలీసు వాళ్ళు దాన్ని యూజ్ చేసినటువంటి సందర్భం ఉంది. అలాగే ఉత్తరాఖండ్ పోలీసులు కూడా యూజ్ చేసినటువంటి సందర్భం ఉంది. అలాగే ఇక్కడ మన గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత మెసేజ్ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం.
అయితే ఇక్కడ జరుగుతున్న నష్టం ఏంటంటే దాని మీద మనం సినిమాలకు ఏ విధంగా అయితే, నేను ఇంతకుముందే చెప్పాను, సినిమాలకు ఏ విధంగా అయితే పలానాది ఇది అభ్యంతరకరం అని చెప్పేసి మనం తొలగించడానికి ఒక కమిటీ ఉంటుందో అదే పద్ధతిలో అది ఏ యాప్ అయినా కావచ్చు, మన ఇండియన్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే అభ్యంతరకరమైనటువంటి అన్నీ కూడా అక్కడ బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. యువత పెడదారి పట్టకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మన భారత ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇక దాంతోపాటు అసలు టిక్ టాక్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది నా దేశానికి అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. కారణం ఏంటంటే ఇంతకుముందే చెప్పాను, మన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ మనం మన శత్రు దేశంగా భావిస్తున్నాం. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా విస్తుపోయే పరిస్థితి వచ్చేసింది, ఫ్లైట్లన్నీ ఆగిపోయినాయి. ఇవాళ మనము బయోవార్ నడుస్తుంది అనేది మనకు అది బయటకు చెప్పకనే చెప్తున్నాం. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి టిక్ టాక్లు వాడడం వల్ల మన శత్రు బలాన్ని మనమే పెంచుకున్నట్టు అవుతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టిక్ టాక్ను బ్యాన్ చేసే వరకు మనం ఇక్కడ ఫైట్ చేయాల్సిందే. రెండవది అయితే బ్యాన్ చేసే విషయంలో సాధ్యాసాధ్యాలు ఏంటి అనేటిది గవర్నమెంట్ తెలుసుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రపంచ దేశాల మధ్యలో కొన్ని ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. అంటే మా దేశంలో ఉన్నటువంటి వ్యాపారం మీ దేశంలో మేము చేసుకునే విధంగా కానీ, లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యాపారం మన దేశంలో చేసుకునే విధంగా కొన్ని ఒప్పందాలు జరుగుతాయి, పరస్పర అంగీకారాలు అనేవి జరుగుతాయి. ఒకవేళ అలాంటి అంగీకారాలు జరిగినప్పుడు మనం ఇలాంటి బ్యాన్ చేయొచ్చా చేయరాదా అనేది అది గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. కానీ నాకు తెలిసి భారతదేశ యువత కానీ లేదా భారతదేశ ప్రజలు కానీ పెడదో పట్టొద్దు, మన భారతదేశాన్ని మనం రక్షించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి అనుకున్నప్పుడు టిక్ టాక్ని ఖచ్చితంగా మనం బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎంతోమంది అలాగే ప్రేమ్ కుమార్, ఎంతోమంది కుటుంబాల్లో కూడా ఇది చిచ్చు పెడుతోంది, ఎంతోమంది కాపురాలను కూడా ఇది నాశనం చేస్తుంది అన్న వార్తలు మనం ప్రతిరోజు నిత్యం వింటూనే ఉన్నాం. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? అయితే మీరు ఇందాక ఫస్ట్ అడిగింది టిక్ టాక్ ఆదాయం మాకు తెస్తుంది, కొంతమంది మమ్మల్ని ఆర్టిస్టులను క్రియేట్ చేసింది అని చెప్పేసి. వాస్తవానికి అంటే అంటే అందరినీ మేము సమర్థిస్తలేము. యూజ్ చేసేవాళ్ళు పద్ధతిలో యూజ్ చేస్తున్నారు కొంతమంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏమవుతుందని అంటే టిక్ టాక్ బావి ఎంత లోతుంది అని చూడడానికి బావిలో ఈత కొడితేనే అది ఎంత లోతుందని మనకు తెలుస్తుంది. ఆ విధంగా నేను టిక్ టాక్ యాప్ యూజ్ చేసినప్పుడు, టిక్ టాక్ చూసినప్పుడు అందులో చెడుకి ఎక్కువ లైక్స్ ఉన్నాయి, మంచికి తక్కువ లైక్స్ ఉన్నాయి అండ్ వ్యూస్ ఉన్నాయి అనమాట. డబుల్ మీనింగ్ డైలాగ్. అంతేకాకుండా అందులో పర్సనల్ గా మెసేజ్ చేసుకునే విధంగా ఉన్నప్పుడు ఇల్లీగల్ రిలేషన్లు అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి అనమాట. సో ఎంతోమంది స్ట్రేంజర్స్ వాళ్ళలో పరిచయం అయ్యి వాళ్ళు అంటే ఇక సంథింగ్ మీరు అడిగిన దాన్ని బట్టి ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో అంతేకాకుండా వీళ్ళు మెయిన్గా 2012 నుంచి 17 వరకు స్ట్రగుల్ చేసినప్పుడు దీని ఆదాయం చూసుకున్న తర్వాత వీళ్ళు మ్యూజికల్లీ అని ఒక యాప్ తీసుకొచ్చినారు 2017లో. అది అంత పెద్దగా హిట్ కాలే. కాకపోతే దానికి 1 బిలియన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు 2 annumsకి, అంటే 1 annum కాదు 2 ఆర్థిక సంవత్సరాలకి వాళ్ళు $1 బిలియన్ సంథింగ్. ఒక ప్రశ్న అండి, ఎందుకు ఇప్పుడు మన దీనికంటే ముందు ఫేస్బుక్ వచ్చింది, ట్విట్టర్ వచ్చింది, వాట్సాప్ ఉన్నాయి, ఇంకా చాలా, కేవలం టిక్ టాకే అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అసలు? అయితే అది ఎంటర్టైన్మెంట్ అనమాట. అంటే ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ సోషలిస్టిక్ యాప్సే. కాకపోతే టిక్ టాక్లో మోర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అందులో మీరు ఇష్టం ముందు వచ్చింది చేసుకోవచ్చు, డాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూర్చున్నది, మనం కూర్చుంది కూడా దీన్ని టిక్ టాక్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి దానికి కూర్చున్న దానికి సిచ్యువేషన్గా ఒక సాంగ్ క్రియేట్ చేసి దాన్ని అంటే ఆకర్షించే విధంగా చూపించేటువంటి ఒక ఇది టిక్ టాక్లో ఉందన్నమాట. అంటే ఆకర్షణ అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు మనము 1కి 2 సార్లు చూస్తారు వీడియోలు. ఇప్పుడు ఒక వీడియో వచ్చింది అంటే ప్రతి వీడియో సస్పెన్సే ఉంటుంది. ఇట్లా చూస్తాము, ఇట్లా చూసినప్పుడు ఈ వీడియో బాగుంది, ఇది మళ్ళీ ప్లే కావాలి, మళ్ళీ చూస్తారు. అంటే ఆకర్షించే విధంగా యువతకు ఉంది. కాబట్టి మ్యాక్సిమం యూత్ అదే పని పెట్టుకొని, మీరు ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ నడి ఒడ్డిన, అంటే ఇప్పుడు కరోనా టైం కాబట్టి రావట్లేదు, కానీ మీరు మీ ఛానల్ ద్వారా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంది అని అంటే, ఆఫ్టర్ దిస్ కరోనా పాండమిక్ మీరు ఏం చేస్తారంటే హైదరాబాద్ నడి ఒడ్డిన హుసేన్ సాగర్ దగ్గర పోయి చూస్తే మాత్రం యువత కాలేజీలు బంకులు కొట్టి సిగరెట్లు తాగుకుంటా, కమ్యూనల్ అబ్యూస్ చేసుకుంటా, నువ్వెంతరా అంటే నువ్వెంతరా, నువ్వు ఆ పైల్వాన్ అంటే ఈ పైల్వాన్ అని పేరు పెట్టుకొని హైదరాబాద్ నడి ఒడ్డున హుసేన్ సాగర్ దగ్గర
వాళ్ళు టిక్టాక్లో చేయడానికే వాళ్ళంతా మాది ఒక టిక్టాక్ ఫ్యామిలీ అని చెప్పుకుంటారు. ఇంకా మాది ఒక టిక్టాక్ ఫ్యామిలీ, మేమందరం కలిసినాము, మేమందరం ఇక్కడ కలిసి వీడియో చేసినాము అన్న ఈ విధంగా అంటే చేసుకోవాలి. అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మరీ అతిగా ఎంటర్టైన్మెంట్ ఉండొద్దు. ఒక నిమిషం అఖిల్ గారు, మరి ఎటువంటి సైబర్ నేరాలు దీని మీద సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? దీని మీద పోలీస్ సిబ్బంది కూడా చాలా కంప్లైంట్స్ కూడా వెళ్తున్నాయి. మాకు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ కమిషన్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలామంది మాకు కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఈ టిక్టాక్ పైననే ఆమె మొత్తం టైం స్పెండ్ చేస్తున్నారు, నాతో సరిగ్గా ఉంటలేరు అని చెప్పేసి. అట్లా వాళ్ళు డైవర్స్ తీసుకుంటున్నారు. ప్లస్ ఇంకోటి వచ్చేసి దీని నుంచి క్రైమ్ కూడా జరుగుతుంది. అంటే వాళ్ళు ఆ ఒక టిక్టాక్ చేయని కోసం వాళ్ళకి వ్యూస్ పెరగడానికి కోసం వాళ్ళు ఏదో క్రైమ్ దోలాడుతున్నారు, క్రైమ్ ఒక సృష్టించుకుంటున్నారు సొంతంగా. క్రైమ్లా సృష్టించి చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని దాంట్లో టిక్టాక్ చేయడము. ప్లస్ అమ్మా నాన్నలకు కూడా ఒక ఇది ఉండాలి, ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఈరోజు. ఆ స్మార్ట్ ఫోన్లు ఇవ్వగానే కాదు, పిల్లల భవిష్యత్తు ఏం చేస్తున్నారు వాళ్ళు దాన్ని ఒకసారి మానిటరింగ్ కూడా చేయాలి. వాళ్ళ చేతిలో చిన్నపిల్లలకు కూడా ఫోన్లు ఇచ్చేయడము, ఆ చిన్నపిల్లల ఫోన్లు తీసుకొని కూడా వాళ్ళు దాంతో చెడిపోతున్నారు. అమ్మా నాన్న బాధ్యత కూడా అది. వాళ్ళ ఇట్లా వాళ్ళు ఏ విధానంగా ఉన్నారు, వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు అని. తర్వాత వాళ్ళకి ఎంతో లాస్ అయిన తర్వాత ఫ్యామిలీలో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, మేము అరే దీనివల్ల ఇది కోల్పోయామని చెప్పేసి. దీని సైబర్ క్రైమ్ కూడా మేము కంప్లైంట్ చాలాసారి కంప్లైంట్ ఏంటంటే టిక్టాక్ ద్వారా దేశ భద్రతకు కూడా ముప్పు ఉంది అని చెప్పేసి యుఎన్ఈఓ వల్ల యుఎస్ఏ గవర్నమెంట్ లేవనెత్తే అంశం అనమాట. సో సైబర్ నేరం ఇందులో ఎట్లుంటుంది అని అంటే యూజర్ని ఆపే శక్తి ప్రపంచంలో ఏ దేశానికి లేదు. టిక్టాక్ యూజర్ని ఆపే శక్తి అంటే ఏదైతే ఆపే శక్తి లేదని ఇంతసారి చెప్పారు. ఏదైతే కంటెంట్ అబ్యూజ్ కంటెంట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ అది బ్లాక్ చేసే అవకాశం, అప్లోడ్ చేయగానే దాన్ని బ్లాక్ చేసే అవకాశాన్ని మనం టెక్నికల్ పీపుల్ దీన్ని చేయలేకపోతున్నారా? అంటే చేయలేకపోతున్నారు. దీని గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. వాట్సాప్ మనం చూసుకున్నాం, వాట్సాప్ లో ఏదైతే తప్పుడు సమాచారాలు పెట్టినట్లయితే దీన్ని బ్లాక్ చేస్తామని వాట్సాప్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఎటువంటిది చెప్పలేదు. ఎందుకని దీని మీద మరి ఇటువంటి ఇది ఎందుకు చేయటం లేదు? వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని అంటే అయినా చెప్పిండు, పని పాట లేని వాళ్ళకి పని కల్పిస్తూ అంటే వాళ్ళ సమయాన్ని వృధా చేయడానికి కేవలం వాళ్ళ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసిన అని చెప్పేసి ప్రపంచంలో అంటే ప్రపంచ మీడియాకి ఆయన కెవిన్ మేయర్ గారు చెప్పడం జరిగింది. సో అంటే ఇక్కడ కూడా ఒక వారే అనుకోండి, ఇంకా యావత్ ప్రపంచాన్ని వాళ్ళ సమయాన్ని వృధా చేయడానికే ఈ ఒక టిక్టాక్ యాప్ క్రియేట్ చేసిరని చెప్పేసి ఈరోజు తెలంగాణ యంగ్ లీడర్స్ తరఫున మేము టిక్టాక్లో ట్విట్టర్లో దీని ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసినప్పుడు ఫ్రైడే రోజు లాస్ట్ ఫ్రైడే మీరు చూసుకుంటే ట్రెండింగ్లో ఉండే అనమాట, నంబర్ 2 ట్రెండింగ్లో ఉండే. సో తెలంగాణ యంగ్ లీడర్స్ తరఫున మరియు మా ఎన్ఎస్యుఐ మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బాల్మూర్ గారు వారితో కూడా మేము మాట్లాడి అంటే మా నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్ కాబట్టి యువతలో మేము చైతన్యం తీసుకొస్తాము, ఈ టిక్టాక్ యాప్ వాడొద్దని చెప్పేసి మేము చైతన్యం తీసుకొస్తాము. అంతేకాకుండా దీనిపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము దీనిపైన పిల్ వేస్తాము. దీనిపైన పోరాటం మేమైతే అల్పెలుగాని పోరాటం చేస్తామని చెప్తా కానీ మేము ఆపే ప్రసక్తే ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటాం. సాయన గారు, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గతంలో టీవీ సీరియల్స్ వచ్చినప్పుడు చాలా వరకు కూడా చాలా సీరియల్స్ వల్ల చాలా నష్టం జరుగుతోంది అన్న వాదన వినిపించింది. ఏదైతే శృతి మించుతోందో శృతి మించినప్పుడు మాత్రమే ఇది ఇలాంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఏమంటారు? అది 100% కరెక్ట్. ఒక విషయం చెప్తాను, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు రష్యా దేశంలో అంటే 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కలస్నికోవ్ అనేట అతను AK-47 కనిపెట్టాడు. ఏ అంటే ఆటోమేటిక్, కే అంటే కలస్నికోవ్. ఈ హిస్టరీ చదివాను నేను. ఆయన అతని పేరుతో ఈ AK-47 కనిపెట్టినప్పుడు అతను ఎందుకు కనిపెట్టాను అని అన్నాడంటే, నా దేశాన్ని రక్షించుకోవడం కోసం ఈ ప్రపంచ యుద్ధంలో నా దేశాన్ని అంటే నేను కాపాడుకోవడం కోసం AK-47 అనే రైఫిల్ను కనిపెట్టానని చెప్పేసి తను చెప్పుకొచ్చాడు. కానీ తను చనిపోతున్న ముందు తను ఇంకొక మాట అన్నాడు, తన మనసులో మాట బయట పెట్టాడు. ఏంటంటే, నేను కనిపెట్టినటువంటి ఈ వెపన్ ఉగ్రవాదుల చేతుల్లోకి పోయి ఎంత విధ్వంసం సృష్టిస్తుంది అని అనుకుంటే నేను అసలు కనిపెట్టేవాడినే కాదు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం నేను చదివాను. నేనేమంటున్నానంటే, ఏ వస్తువైనా ఏదైనా ఒక సందర్భం కోసం కనిపెడతాం, కానీ అది విచ్చలవిడిగా యూజ్ అవ్వకుండా మనం కూడా చట్టాలు చేసుకున్నాం కదా, సెక్షన్లు పెట్టుకున్నాం కదా. ఇక్కడ చట్టాలే కదా, చైనా బాధ్యత చైనా ఏదైతే ఈ యాప్ విషయంలో అది కూడా స్వీయ నియంత్రణ తీసుకుని దాన్ని కూడా ఇచ్చేయాల్సిన అవసరం చైనాకి లేదంటారా? చైనాకు ఉన్నది, కానీ చైనా ఏమంటుంది, ఏకంగా
బయోవార్ని కొనసాగిస్తున్న సందర్భంలో మనం ఇంకా చైనాని ఏం అడుగుతాం? మన దేశమే దాన్ని బ్యాన్ చేసుకోవాలి, మన దేశమే లేకపోతే మన దేశ గవర్నమెంటే దాన్ని ఆపేయాలి, లేదంటే మన దేశ గవర్నమెంటే దాని మీద సెన్సార్ పెట్టాలి. ఇట్లా అభ్యంతరకరమైనటువంటి ఇది బ్యాన్ పెట్టాలని చెప్తున్నారు. ఇలాంటివి ఇంకా ఉత్పన్నమైతే ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చే అవకాశం లేదంటారా? ఉన్నప్పటికీ కూడా దాన్ని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఒకటి నేను అంటాను, మీరు ఇదే కాదు, ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా తయారైనటువంటి పరిస్థితి, ఏది ఐటీ రంగంలో. నేనేమంటానంటే ఈ కుగ్రామంలో తయారవుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా మన ఇల్లు, మన కుటుంబం భారతదేశం అనుకుందాం. మరి మనం ఇక్కడ ఉన్నటువంటి మన కల్చర్కు అనుగుణంగా కానీ, లేకపోతే మన భారతీయులకు అనుగుణంగా, మన భారతదేశ అభివృద్ధికి అనుగుణంగా, మన భారతదేశ సేఫ్టీకి అనుగుణంగా మనం అనేక సెక్షన్స్ పెట్టుకున్నట్టుగానే ఇక్కడ కూడా అభ్యంతరకరమైనటివి ఏవి ఉన్నా కూడా వాటిని వెంటనే సెన్సార్ చేసే విధంగా మనం ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? చేసుకోవచ్చు కదా. అది మన గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది, అది పార్లమెంటులో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక సినిమాకు మాత్రమే మనం సెన్సార్ బోర్డు పెట్టుకొని సినిమాల్లోనే సెన్సార్లు చేసుకుంటూ పోవడం కాకుండా, ఎక్కడైనా సరే అశ్లీలత ఉన్నది లేదా యువతను పెడదోవ పట్టించేటటువంటి అభ్యంతరకరమైనటువంటి సందర్భాలు అది ఆన్లైన్లో కానీ, ఇంకో లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ వస్తున్నాయి అనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత మన ఇండియన్ గవర్నమెంట్ మీద ఉందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. మీరేం చెప్పదలుచుకున్నారు చివరిగా దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటే దీన్ని బాగుంటుందంటారు? అంటే మేము ఇండియన్ గవర్నమెంట్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. సో సార్ అన్నట్టే ఈ స్వదేశీ యాప్లు క్రియేట్ చేసి మన దేశానికి ఆర్థికంగా బలోపేతమే చేయడమే కాకుండా అలాగే అబ్యూజ్ కంటెంట్ ని కూడా కట్టడి చేయగలిగే, అంటే అబ్యూజ్డ్ కంటెంట్ ని కట్టడి చేయాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ఉంది. అంటే ఇది చట్టసభల్లో మాట్లాడాల్సింది అంశం. ఎందుకని మేము అంటున్నామని అంటే ఈ యొక్క అంటే ఇట్లాంటి యాప్స్ ఎన్నో ఉన్నాయి. అంటే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకించలేదు కదా. ఇప్పుడు టిక్టాక్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఇందులో ఒక వీడియో కంటెంట్కి ఆడియో కంటెంట్కి మ్యాచింగ్ ఉంది కాబట్టి దాన్ని ఎన్నో అనార్థాలుగా చూపిస్తున్నారు. కాబట్టి అంటే మాక్సిమం యువత ఇది బ్యాన్ చేస్తున్నారంటే ఎంతో మంది బాధపడుతున్న వాళ్ళు కూడా నన్ను టిక్టాక్ బ్యాన్ చేయకండి అని ఏడుస్తూ, అంటే కింద పడి దొరలబడి ఏడుస్తూ ఆనందిస్తూ చేసిన వీడియోలు కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఇట్లాంటి యాప్స్ పైన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి, చట్టాల సభల్లో వీటిపైన మాట్లాడాలి అని చెప్పేసి ఎన్ఎస్సిఐ తరఫున, తెలంగాణ యంగ్ లీడర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మా వెంకట్ బాల్మూర్ గారి నేతృత్వంలో, తెలంగాణ యంగ్ లీడర్స్ అధినేత జయంత్ గారి నేతృత్వంలో అంటే ఇండియా వ్యాప్తంగా అంటే నేషనల్ వైడ్గా ఈ చర్చని లేవనెత్తుతాము. ఖచ్చితంగా దీనికోసం సుప్రీంకోర్టుకి కాదు ఇంకెక్కడికైనా పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఇంత పెద్ద ఎత్తున బ్యాన్ చేయాలి అన్న వాదన వినిపిస్తున్నప్పుడు టిక్ టాక్ యూజర్స్ ఎటువంటి స్వీయ నియంత్రణ పాటిస్తే బాగుంటుందంటారు? టిక్ టాక్ యూజర్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే టిక్ టాక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కంప్లీట్గా మన భారతదేశంలో బ్యాన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే టిక్ టాక్ ద్వారా చాలామంది భవిష్యత్తు ఖరాబ్ అవుతున్నది దీని నుంచి. ఎందుకంటే వాళ్ళంతా ప్రత్యేకంగా టైం అంతా దీని మీద ఇవ్వడము, ప్లస్ ఇంకోటి వచ్చి మన పొలిటీషియన్స్ కూడా అలా టిక్ టాక్ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళను కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం చేసేటట్టు అట్లా అదే పనిగా వాళ్ళు ఇది చేస్తున్నందుకు మేమేమంటే మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ కమిషన్ ద్వారా నుంచి మేము కూడా గట్టిగా దీని గురించి ఫైట్ చేస్తాము. కావాలైతే మేము సుప్రీంకోర్టు వరకు కూడా మా ఒక లీగల్ టీమ్ తోటి మేము అప్పీల్స్ చేసి మేము దీన్ని బంద్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే దీని నుంచి యువత భవిష్యత్తు దీనిపైననే మొత్తం అంతా పాడవుతుంది దీని మీద. ఎందుకంటే కంటిన్యూస్లీ వాడు దానిపైననే ఒక సమయం అనేది దాని మీద కేటాయించుకుంటా మొత్తం ఒక వర్క్ లాగా పెట్టుకుంటున్నారు వాళ్ళు. ప్లస్ ఇంకోటి వచ్చేసి మన ఈ టిక్ టాక్ వ్యూవర్స్ కూడా డే బై డే దానికోసం వాళ్ళు ఏదో క్రైమ్ లాగా ఇంకా ఇది చేసుకోవడం పోవడం వల్ల మేము దీన్ని ఒక దేశ యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దీన్ని మేము సపోర్ట్ చేస్తాం. ఎన్ఎస్ఐ వాళ్ళకు మొత్తం టీంకి ప్లస్ కంపల్సరీ మేము కూడా అందరితోటి ఇది ఫైట్ చేసి మేము ఇది బంద్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు యువతకి ఏమంటే మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం V3 ఛానల్ నుంచి, ఏమంటే కాలేజ్లలో ప్లస్ స్కూల్స్లో కూడా టీచర్స్కి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా కొంచెం ఈ ఒక టిక్ టాక్ పైన వాళ్ళు అడిక్ట్ కాకుండా వాళ్ళకి
ఇది చేయాలని చెప్పి మానిటరింగ్ చేయాలని చెప్పేసి మేము ఈ V3 ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. అలాగే సాయన్ గారు, యూత్ ఏదైతే టిక్ టాక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మరి వాళ్ళు ఎటువంటి స్వీయ నియంత్రణ పాటిస్తే బాగుంటుందంటారు? నేను భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. యువతులారా, నేను మీ ఏజ్ నుంచి వచ్చినోడే. మీరు ఎవరినైతే ఇబ్బందికరంగా మాట్లాడాలనుకుంటున్నారో, ఏ సందర్భంలో అయితే ఇబ్బంది పెట్టే విధంగా, హేళన చేసే విధంగా మాట్లాడాలనుకుంటున్నారో, ఆ ఏళనకు గురయ్యే ప్లేస్లో మీరుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, లేదా ఆ ఇబ్బంది పడే వ్యక్తి ప్లేస్లో కనుక మనం ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాము అని ఒక్క క్షణం ఆలోచించి, అలాంటి అభ్యంతరకరమైన వీడియోలు పెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచించమని చెప్పేసి నేను మీకు V3 న్యూస్ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక సామాజికవేత్తగా. ఓకేనండి, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే సామాజిక పరంగా సమస్యని సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో, ఈ యాపే కాదు ఏవైనా సరే సోషల్ మీడియాలో ఏవైనా సరే స్వీయ నియంత్రణ అవసరం. కాబట్టి ఇలాంటి స్వీయ నియంత్రణ లేనప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అన్న మీ వినిపిస్తున్న వచ్చి మా స్టూడియోకి వచ్చి మీ వాదన వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. చూశారుగా విశ్లేషకుల అభిప్రాయాలు. టిక్ టాక్ యాప్కు సంబంధించి ఏ యాప్ తీసుకున్నా, అలాగే సోషల్ మీడియాలో ఏది తీసుకున్నా శృతి మించకుండా సమాజానికి చేటు చేయకుండా ఉంటే ఇది అందరికీ బాగుంటుంది. లేదంటే కనుక ఇలా బ్యాన్ చేయాలి అన్న వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. దీని పట్ల ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇలా యువత పెడదారి పడుతున్నటువంటి ఇలాంటి యాప్ల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.